చూస్తారా వీడియో? రాంటి నాతో కలిసి మనమందరం చూద్దాం నేను పెట్టిన వీడియో. పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో లేదా ఆవిడికి వాక్యం తెలియకో యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలివా? దేవుడు మడలు చేయమన్నాడా? ఆవిడెవరు చెప్పడానికి మాట్లాడొద్దని? నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు లాగుతాం. పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు. భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు, పెళ్ళైనంత వరకే. వాళ్ళ చెల్లి అని చెప్తుంది. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. వెయిట్. 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? ఆ పోస్ట్ మార్టంలో ఏముందో, నా దగ్గర ఏముందో, వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో, అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా బ్రదర్ ద్వారా మాట్లాడి, ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు 10 రోజుల క్రితం, వాళ్ళు చెప్తే నేను వింటానా? వై ప్రవీణ్స్ వైఫ్ అండ్ బ్రదర్ ఆర్ థ్రెటన్డ్ టు టెల్ ఎవ్రీబడి టు బీ క్వైట్. I don't care what they say. I don't care what the police say. To be quiet. I have my fundamental right. I will sue every one of you. ఆయన భార్య జెసికా కూడా అతనికి చెప్పట్లేదండి ఈ విషయం. మీరు చెప్పారు కదా, ఎక్కడ కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నాకు బాగా నమ్మకం ఉంది. అదే కదా చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఆవిడతో ఏకీభవించవలసిన అవసరం నాకేంటి? ఆ డౌట్లు మనం తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం అది. ఆవిడ నమ్మింది కాబట్టి నన్ను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను? నమ్మను. రీపోస్ట్ మార్టంకి నాకు ఎండార్స్మెంట్ కలెక్టర్ గారు ఇచ్చారండి. ఎస్పీ గారు ఇంకా ఇవ్వలేదు ఎక్నాలెడ్జ్మెంట్. కాబట్టి అది నేను డెఫినెట్గా నేను రీపోస్ట్ మార్టం చేస్తాను. ఇప్పుడు కూడా వాళ్ళు రీపోస్ట్ మార్టం ఎందుకు లేట్ చేస్తున్నారంటే, గమ్ముని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తే హర్ష కుమార్ గారు కోర్టుకు వెళ్ళిపోతాడు అర్జెంటుగాను దీన్ని పట్టుకుని. కాబట్టి దీన్ని లేట్ చేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి కొంత అన్నీ కరిగిపోతాయి. అప్పుడు మనం ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దట్. అందుకనే లేట్ చేస్తున్నారు. అన్ని సబ్స్టాన్సెస్ దొరకకుండా ఉండడానికి లేట్ చేస్తున్నారు. చెప్పవలసింది వాళ్ళ భార్య, ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసు వాళ్ళు. వాళ్ళకి తప్ప మీకు నాకు ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యక్తి అప్ టు మన మరుసటి రోజు ఉదయం 9 చనిపోయిన దాకా ఆయన ఎవరికి ఫోన్ చేశాడు? వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశాడా లేదా? అన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ భార్యకు ఫోన్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు లేదా అని తెలియాలి. నేనేమంటానంటే వాళ్ళు మిస్సెస్ ముందు రియాక్ట్ అవ్వాలి. ఆమె ఏమంటుంది? క్షమించాను అని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్లస్ రెండో ప్రెస్ మీట్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, నాకు ఎవరు కూడా రాజకీయం చేయొద్దు అంటుంది. ఈ రెండు ఓకే. ఈ వీడియోల మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. ఎవరైనా సరే హస్బెండ్ భార్యకి 11 గంటలకు వెళ్తేప్పుడు మరుసటి రోజు 9:40 దాకా ఫోన్ చేయరు అంటే తప్పు. యాక్సిడెంట్ అయింది, 2 దగ్గర యాక్సిడెంట్ అయింది అంటేప్పుడు నిజంగా ఆ ఫోన్ చేసి ఉండాలా.